రెండో బ్రిడ్జి నిర్మాణానికి 9 ఏళ్లు, సారపాక రైల్వే లైన్ మాటేలేదు. రామాలయంలో అభివృద్ధి పనులు అంతంతే. భద్రాచలంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి దేశవ్యాప్తంగా అయోధ్యలో ప్రత్యేక గుర్తింపు ఉండగా ఆ తర్వాత స్థానం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికే దక్కుతుంది. రాముడు నడయాడిన క్షేత్రం ఆనవాళ్లు 4 చేతుల్లో 4 ఆయుధాలతో సరాసరి వైకుంఠం నుంచి భద్రగిరిపై వెలిసాడనే చరిత్ర ఒకవైపు, అత్యధిక అడవి ప్రాంతం గల ఏజెన్సీలో పచ్చని అడవులు, గోదావరి అందాలు, పాపికొండలు సౌందర్యం, సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు, అమాయక గిరిజనుల కట్టుబాట్లు, సంస్కృతి సాంప్రదాయాలు వంటివి మరోవైపు ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇంతటి ప్రాముఖ్యత గల భద్రాచలాన్ని ఇటు ఆధ్యాత్మిక క్షేత్రంగా, అటు టూరిజం హబ్గా మార్చే అవకాశం ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయి. ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. కానీ కేంద్రం ఇప్పటి వరకు భద్రాచలంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. మరికొన్ని పనులు ప్రాతిపాదనలకే పరిమితం అవుతున్నాయి. రెండో బ్రిడ్జ్ ప్రారంభానికి 9 ఏళ్లు. భద్రాచలంలో గోదావరి నదిపై ఉన్న మొదటి బ్రిడ్జ్ పక్కనే రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 2015 ఏప్రిల్ 1 నాటికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అప్పటి రాష్ట్ర R&B మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. 36 పిల్లర్లు, 12 మీటర్ల వెడల్పు, ఇరువైపుల 4 అడుగుల ఫుట్పోత్తో 2016 నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. గడువులోగా పనులు పూర్తి కాకపోవడంతో 2019 వరకు, ఆ తర్వాత 2021 వరకు పొడిగించిన పనులు నత్తనడకన సాగాయి. ఇలా పలుమార్లు గడువు పొడిగిస్తూ వచ్చారు. నిర్మాణ సంస్థను పలుమార్లు హెచ్చరించినా పనులు ఏమాత్రం ముందుకు సాగలేదు. కాంట్రాక్టర్లు, అధికారులపై మంత్రులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన ఫలితం శూన్యం. చివరికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ రహదారుల అధికారులకు అల్టిమేటం జారీ చేసి చివాట్లు పెట్టారు. దీంతో ఆగమేఘాల మీద 2 వైపులా అప్రోచ్ రోడ్లను పూర్తి చేసి ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన శ్రీరామనవమి రోజున రెండో బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుతం వాహనాల రాకపోకలు సాగుతున్నా ఇరువైపులా ఉన్న ఫుట్పోత్ గోడ పనులు మాత్రం పూర్తి కాకపోవడం గమనార్హం. బడ్జెట్ అందుబాటులో ఉన్నప్పటికీ జాతీయ రహదారుల శాఖకు చెందిన రెండో బ్రిడ్జ్ నిర్మాణానికి 9 ఏళ్లు పట్టింది. ప్రసాద్ విలీన గ్రామాల సమస్య అంతంతే. కేంద్ర ప్రభుత్వం టూరిజం శాఖల ఆధ్వర్యంలో భద్రాచలం, పర్ణశాలలో చేపట్టే ప్రసాద్ పథకం పనులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేశారు. అవి కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ప్రారంభానికి నోచుకోలేదు. ప్రతిపాదన దశలోనే రైల్వే లైన్. దేశవ్యాప్తంగా పేరుగాంచిన భద్రాచలానికి రోడ్డు మార్గమే తప్ప రైల్వే సౌకర్యం లేదు. ఈ క్షేత్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ ఉంది. సుదూర ప్రాంతాల నుంచి రైలు ద్వారా రావాలంటే కొత్తగూడెంలో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. గతంలో కొత్తగూడెం, మనుగురు మధ్యలో కృష్ణాసాగర్ గ్రామ సమీపంలోని పాండురంగాపురం రైల్వే స్టేషన్ వద్ద స్టాప్ ఉండేది. అక్కడి నుండి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడిపేవారు. అయితే దానికి అంతగా ఆదరణ లేకపోవడంతో బస్సులను ఆపేశారు. దీనికి ముందు ఆ తర్వాత పాండురంగాపురం నుంచి సారపాక వరకు 14 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ పొడిగించాలని డిమాండ్ వచ్చింది. దీంతో రైల్వే లైన్ పొడిగింపునకు కేంద్రం 47.50 కోట్ల బడ్జెట్ను ఎప్పుడో కేటాయించినా నేటికి విడుదల చేయలేదు. దీంతో ఆ ప్రతిపాదన బడ్జెట్ కాగితాలకే పరిమితమయ్యాయి. భద్రాచలానికి నేరుగా రైల్వే లైన్ వేసే అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహిస్తుందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఇక మల్కాజ్గిరి నుండి భద్రాచలం వరకు ప్రతిపాదించిన రైల్వే లైన్ సైతం ప్రస్తుతానికి ఒడిశాలోనే ఆగిపోయింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో భద్రాచలం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పిచ్కలపాడు, ఎటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం గ్రామాలను ఏపీలో కలిపారు. భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామాల విలీనంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. భద్రాచలం అభివృద్ధికి ఈ 5 గ్రామాలు కీలకం కావడం, ఆయా గ్రామాల వారు భౌగోళికంగా ఏపీలో ఉండేందుకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా తెలంగాణలో విలీనం చేయాలని ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదు. ఇలా భద్రాచల సమస్యను పట్టించుకోవడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా అలసత్వం వీడాలని స్థానికులు కోరుతున్నారు.
గోవింద గోవింద ఓం సుమంగళే రిజంపధోరి మాంగళ్యతంతునా జగత్రక్షణ హేతునా కంఠేర్పయామి. రామదాసు గారికి జయజయలు పలుకుతూ Thank you.